श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा हरे कृष्ण మాతాజీ ఇవాళ ఏంటి ప్రభా మాతాజీ జాయిన్ అవ్వలేదు అను మాతాజీకి ఎలా ఉందో తెలియట్లేదు పాపం జ్వరం ఉందట తగ్గింది కానీ వీక్నెస్ ఉందని నిన్న చెప్పారు ప్రభా మాతాజీ బాగా ఉంది ప్రభుజీ. ఆ, తనకి ఫీవర్ ఎక్కువగా ఉంది ప్రభుజీ. ఓ ఇంకా తగ్గలేదా మాతాజీ నేను ఫోన్ చేస్తున్నాను. రేపు మండే నుంచి జాయిన్ అవుతానండి. ఓకే ఓకే రెస్ట్ తీసుకోమనండి బాగా రెస్ట్ తీసుకుంటే కొద్దిగా శక్తి వస్తే బాగుంటుంది అలాగే ప్రభుజీ. ఓకే మాతాజీ సో మనము వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇది సెకండ్ శ్లోకము ఇందులో ఫోర్త్ చాప్టర్లో సెకండ్ శ్లోకం నిన్న డిస్కస్ చేశాము ఏమిటయ్యా అంటే ఏవం పరంపరా ప్రాప్తం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అంటే ఫస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు నేను గురు శిష్య పరంపర ద్వారా ఈ భగవద్గీత లోకానికి వ్యాపింపజేయబడింది నా నుంచి సూర్యునికి సూర్యదేవుడు అంటే వివస్వానునికి వివస్వాను నుంచి మనువుకి మనువు నుంచి ఇక్ష్వాకుకి ఇక్ష్వాకు నుంచి మిగతా రాజులందరికీ కూడా అన్ని ఏది మన ప్లానెట్స్లో అంతమంది రాజులకి కూడా అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క విశ్వంలో కొన్ని వందల గ్రహాలు ఉన్నాయి ఆ అన్ని గ్రహాలలో కూడా రాజులకి ఇది భగవద్గీతని ఉపదేశింపబడింది వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి లివింగ్ ఎంటిటీస్ అందరికీ కూడా అంటే ఎస్పెషలీ మానవులకు ఇది ఉపదేశించబడింది ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ హౌ టు లీడ్ a good quality life and go back to our ఒరిజినల్ ప్లేస్ అది ఎక్కడ మనకి గోలోకధామం అని ఫస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు రెండవ శ్లోకంలో ఏం చెప్పాడు ఇది నేను కొన్ని 20 లక్షల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కాలక్రమేణా ఏమైందంటే ఇది లింక్ అనేటువంటిది ఎక్కడో తెగిపోయింది అంటే ఇది మళ్ళీ లోకంలో నష్టపోయింది ఈ జ్ఞానము దివ్యమైనటువంటి ఈ జ్ఞానము భగవద్గీత అనేటువంటిది ఈ లింక్ కట్ అయిపోయింది ఎందుకంటే దట్ ఈస్ కాల మహిమ అనమాట కాల మహిమ వలన ఎన్నో విషయాలు కొన్ని నష్టపోతూ ఉంటాం ఇప్పుడు మనం ఈ 20 ఇయర్స్ బ్యాక్ మనం ఉన్న ఊరికి వెళ్ళి చూస్తే వీ మే నాట్ రికగ్నైజ్ ఇప్పుడు మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం అక్కడ ఎంతో ఒక ఆల్మోస్ట్ 66 ఇయర్స్ 1966 నుంచి వివర్ దేర్ అప్ టు 1978 మేము బయటకు వచ్చేసాము నాన్నగారు అక్కడ 86 వరకు వర్క్ చేశారు అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఉన్నాము 20 ఇయర్స్ తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాము ఇంకా అక్కడికి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం సో నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే అసలు ఆ మెయిన్ రోడ్ ఒకటి ఉంది కానీ మిగతా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అసలు రికగ్నైజ్ చేయలేకపోయాం మా ఇల్లు ఎక్కడ ఉండేది ఎక్కడ ఉండేవాళ్ళము ఆ వీధి అంతా మొత్తం అంతా చేంజ్ అంటే దిస్ ఈజ్ ద చేంజ్ ఈజ్ ది ఓన్లీ పర్మనెంట్ థింగ్ అన్నాడు అంటే చేంజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎలాగా
మన మానవ జీవితం కూడా ఎలాగున్నది అంటే, చిన్నప్పుడు మనం ఒకలాగా ఉండేవాళ్ళము. 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం అప్పుడు పుట్టంగానే ఒకలాగా ఉండేవాళ్ళము. సంవత్సరానికి చేంజ్ అయిపోతాము. 5 ఇయర్స్‌కి ఇంకా చేంజ్. అలాగా 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ రాంగ రాంగ చాలా చేంజెస్ ఒస్తాయి. దేహంలో కూడా ఎన్నో సెల్స్ అంటే మన బ్లడ్ సెల్స్ గానీ, వెసల్స్ గానీ ఎన్నో చేంజెస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మన శరీర ఆకృతి మారిపోతుంది. మన రూపురేఖలు మారిపోతాయి. వెంట్రుకలు తెల్లబడతాయి. సో, ఇట్ ఈస్ ఎ చేంజ్ దట్ హ్యాపెన్స్. అలాంటప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఆ జ్ఞానం అనేటువంటిది నష్టమైపోయింది అని గ్రహించి భగవంతుడు ఏం చేశాడు, 5000 సంవత్సరాల క్రితం మళ్ళీ మన అర్జునునికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఒక్క నిమిషం మాతాజీ. సో, అన్ని చేంజెస్ వచ్చినప్పుడు న్యాచురల్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ గ్యాప్. అలాగా అది భగవంతుడు అది అర్జునునికి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఉపదేశించాడు. అదేమిటి ఉపదేశించాలని చెప్పేసి ఈ మహాభారత యుద్ధంలో అర్జునుడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఓకే. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలనేహ మహత యోగో నష్టః పరంతపః. సో, ఈ దివ్య జ్ఞానాన్ని మీకు షేర్ చేశానా మాతాజీ? కనిపిస్తుందా? లేదు కదా! ఒక్క నిమిషం షేర్ చేస్తాను. కనిపించట్లేదు. ఆ! ఇప్పుడు కనిపిస్తుందా అండి? హరి బోల్. ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో, ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర క్రమంగా స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఈ విధముగా అవగతం చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఈ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఈ శాస్త్రము నశించినట్లుగా గోచరిస్తుండెను. ఇదంతా నిన్న మనం చదివామనమాట. ఇందులో ఏమిటి? బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ టైమ్, చేంజ్ ఇన్ యుగ. ఒక యుగం నుంచి ఇంకొక యుగం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనకి 10 సంవత్సరాల ముందు ఎలాంటి వాల్యూ సిస్టమ్స్ ఉన్నది, మనం ఎలా ఆచరించేవాళ్ళము, మన చిన్నప్పుడు ఎలా ఉండేది. పొద్దున్న లేవంగానే మనం 5 గంటలకి, 6 గంటలకి లేచి ఇల్లు ముందు కల్లాపి చల్లి, ముగ్గు వేసి, సంక్రాంతి వస్తుందంటే గొబ్బెళ్ళు పెట్టేవాళ్ళము. ప్రతి పండగలకి ఎంతో ఉత్సాహంతో మనం బంధువులని ఆహ్వానించి ఇంట్లో ఎన్నో వేడుకలు జరుపుకునేవాళ్ళం. కాలక్రమేణా ఏమైపోయింది? న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మైక్రో ఫ్యామిలీ అయిపోయింది. అంటే నువ్వు, నేను, మన పిల్లలు అంతే అయిపోయిందనమాట. అలాగా అంటే సో మెనీ వాల్యూస్ వి హావ్ లాస్ట్. సో, మళ్ళీ దాన్ని రీఇన్‌స్టేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, అలాగే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇది కొన్ని వేల, లక్షల సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ లింక్ అనేటువంటిది బ్రేక్ అయినది. కాబట్టి దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇదే సరియైన సమయం అని చెప్పేసి మహాభారత యుద్ధంలో భగవంతుడు అర్జునునికి దీన్ని ఉపదేశించి అర్జునుడి ద్వారా మన లోకాన్ని అంతటికి కూడా ఈ దివ్య జ్ఞానాన్ని అందిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడనమాట ఇందులో. అది నిన్న మనము తెలుసుకున్నాం. సో, ఇప్పుడు విల్ గో టు థర్డ్ శ్లోక. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు క్వెషన్స్ గాని మీరేమన్నా చెప్పదలుచుకున్నారా మాతాజీ? హరి బోల్. ప్రభుజీ నేను ఇంకా అది వినలేదు ప్రభుజీ. నేను బయటకు వెళ్ళాను నిన్న. ఓహ్! నిన్న సో నేను ఓకే. విన్నాక నేను అడుగు ఓకే. అటెండ్ అవ్వలేదు నేను ఇప్పుడు. సరే మాతాజీ. నో ప్రాబ్లమ్. అదే జస్ట్ డిస్కస్ చేశాము నిన్న సెకండ్ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలనేహ మహత యోగో నష్ట పరంతప. సో, సెకండ్ శ్లోకంలో భగవంతుడు బ్రీఫ్‌గా చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఇది కాల ప్రభావం చేత ఒకటి కాల ప్రభావం అంటే
కాలం అనేటువంటిది ఏమిటి? టైం. భగవంతుడే కాలం. కాలానికి ఇంకొక భగవంతుడి నామం అన్నమాట. సో, ఆ కాలం అనేటువంటిది ఎన్నో విషయాలని మరిపింపజేస్తుంది. ఎన్నో కొత్త విషయాలని సృష్టింపజేస్తుంది. సో, యుగానికి అనుసారంగా, కాలానికి అనుసారంగా ఈ చేంజెస్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? కొన్ని కొన్ని విషయాలు పాతబడిపోతాయి. మరుగున పడిపోతాయి. కొన్ని విషయాలు మనకి తెలీదు. సో, ఆ కాలానికి అనుగుణంగా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఆర్ తన ప్రతినిధులని పంపించి ఆ దివ్య జ్ఞానాన్ని అందరికీ అందింపజేస్తాను అనేటువంటిది ఇక్కడ మనకి సెకండ్ శ్లోకంలో తెలుస్తుందన్నమాట. ఈ ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కాలక్రమేణా నశించిపోయింది. ఈ లింక్ అనేటువంటిది తెగిపోయింది. ఏమిటయ్యా లింక్ అంటే భగవంతునికి, భక్తునికి ఉన్నటువంటి సంబంధము. ఏమిటా సంబంధము? ఎలాగ ఏర్పడింది? అంటే ఫస్ట్ సూర్యుడు. సూర్యుడు ఎవరు? అన్ని గోళాలకి రాజు. హి ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. సో, అందుకే కృష్ణుడు సూర్యునికి, కృష్ణునికి ఏమిటి సంబంధము అంటే ఏమని చెప్తాం మనము? హౌ సూర్య ఈజ్ రిలేటెడ్ టు గాడ్? సూర్యచంద్రులు భగవంతుని యొక్క కళ్ళు. సో, సూర్య ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్. అంటే హి ఈజ్ కనెక్టెడ్ ఆల్రెడీ టు గాడ్. అలాగే చంద్రుడు. అలాగే అన్ని అవయవాలు కూడా అన్ని దేవతా స్వరూపాలన్నమాట. అంటే మన మొత్తం విశ్వమంతా వి ఆర్ కనెక్టెడ్. అందుకే జీవాత్మ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పరమాత్మ. క్లియర్ అయింది కదా మాతాజీ? ఇది రిలేషన్‌షిప్ హౌ వి ఆర్ కనెక్టెడ్ టు గాడ్. వి ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ క్లియర్ అయింది. ఆల్మైటీ. వెరీ గుడ్. సో, అలాగా తర్వాత రాను రాను ఏమైంది? వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇవన్నీ చదివేవాళ్ళు. దీన్ని అనుసరించేవాళ్ళు. కాలక్రమేణా ఈ జ్ఞానం అనేటువంటిది మరుగున పడిపోయింది. ఇప్పుడు కూడా చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్‌లో మీరు మహాభారతం గానీ, రామాయణం గానీ, శ్రీమద్ భాగవతం గానీ మనలోనే చాలామందికి తెలీదు. భాగవతం అంటే ఏమిటి? శ్రీమద్ భాగవతం అంటే ఏమిటి? భగవద్గీత అంటే ఏమిటి? 2 ఒకటే అనుకుంటారు. అలాగే రామాయణంలో ఎవరున్నారు క్యారెక్టర్స్, మహాభారతంలో ఎవరున్నారు క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి తెలీదు. రావణుడు ఎక్కడున్నాడు? మహాభారతంలోనా? రామాయణంలోనా? బికాస్ ద స్టడీస్ దట్ ఆర్ టాట్ ఇన్ అవర్ స్కూల్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. ఆ వేద విజ్ఞానం గానీ, సనాతన ధర్మం గానీ ఎవరికీ ఇప్పుడు అట్‌లీస్ట్ మనం కొంచెమన్నా చదువుకున్నాం మన ఏజ్‌లో. ఇప్పుడు న్యూ జనరేషన్‌లో, న్యూ స్కూల్స్‌లో ఇవేమీ కూడా లేవు. అంటే కొన్ని స్కూల్‌లో కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకొని వస్తే ఇంటికి పంపించేస్తున్నారు. అలాగే జడ వేసుకొని వస్తే ఇంటికి పంపించేస్తున్నారు. ఏదైనా మాల వేసుకొని వస్తే ఇంటికి పంపించేస్తున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్. యూ ఆర్ నాట్. యూ షుడ్ బీ సేమ్ లైక్ అదర్స్. యూ కెనాట్ ఎగ్జిబిట్ యువర్ హిందూ కల్చర్ హియర్ అని. మన దేశంలో మన కల్చర్‌కే ప్లేస్ లేకుండా పోతున్నది. అందుకే ఇవాళ ఆర్డినెన్స్ వచ్చింది. అంటే మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. ఏ స్కూల్‌లో అయినా ఇలాగా ఏమైనా అబ్జెక్షన్స్ చేస్తే వెంటనే ఆ స్కూల్ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. సో, అంటే షుడ్ బి అవును సమ్ ప్రభుజీ. స్ట్రిక్ట్‌నెస్. న్యూస్‌లో విన్నారు కదా మాతాజీ అది? విన్నాం ప్రభుజీ. ఆ! మాకు అది ఆఫీస్ కూడా వచ్చింది ప్రభుజీ. వచ్చిందా? ఓకే. వెరీ నైస్ మాతాజీ. సో, అంటే మన దేశంలో మన సంస్కృతి ఇప్పుడు అందుకే మన అతనెవరు ఆహ్, నా నెదర్‌లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను. నెదర్‌లాండ్స్ ప్రైమ్ మినిస్టరో, నార్వే ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్పారు. మా దేశంలో ఉన్నప్పుడు మా దేశం యొక్క సంవిధానానికి, మా దేశం యొక్క రాజ్యాంగానికి, మా దేశంలో ఉన్నట్టి డిసిప్లిన్‌కి మీరు పాటించాలి. ఒకవేళ మీరు దీనికి పాటించడం మీకు ఇష్టం లేకుంటే, మీరు మా దేశం వదిలి వెళ్ళిపోవచ్చు. మీరు కనుక వినకపోతే మేమే మిమ్మల్ని పంపించేస్తాము అని చాలా క్లియర్‌గా చెప్పాడు. ఎప్పుడు చెప్పగలం అది? మనకి కన్విక్షన్ ఉండాలి. అంటే ద కింగ్, ద లార్డ్ ద కింగ్ ఆర్ రాజు అంతటి బలవంతుడై ఉండాలన్నమాట. సో, ఆ ప్రిన్సిపల్స్‌ని మనం ఇప్పుడు వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్. ఎందుకు చెప్తున్నామంటే, ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది మనం పోగొట్టుకున్నాం కాబట్టి, మనము పాశ్చాత్య దేశాలు ఎలాగా నడుస్తున్నారో ఆ ప్రకారం మనం నడుచుకుంటున్నాం. కానీ వి ఆర్ ది విశ్వగురు. ఇండియా ఈజ్ ద విశ్వగురు. అది తెలియకుండా మనము వేరే సంస్కృతిని ఫాలో అవుతున్నామనమాట. సో, అందుకే భగవంతుడు ఎందుకు కరుణతో మహాభారత యుద్ధంలో అర్జునుడికి
ఈ మళ్ళీ లింక్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు. దాని నుంచి ఎలాగా అది సంజయుడు విన్నాడు. సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రునికి సారథి. సో సారథి మరియు ఫ్రెండ్. సో అలాగే ప్రతి ఒక్క మాట కృష్ణుడు పలికిందంతా కూడా, ఎందుకంటే వేదవ్యాసుల వారు సంజయునికి దివ్యమైనటువంటి చక్షువులు ఇచ్చాడు. ధృతరాష్ట్రుని అడిగాడు, నువ్వు యుద్ధం చూస్తావా? నీకు దివ్య దృష్టిని ఇస్తాను, నువ్వు కూర్చున్న చోట నుంచే యుద్ధభూమిలో ఏం జరుగుతుందో చూడవచ్చు, వినవచ్చు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు అది వద్దు, నా బిడ్డలు, నా తమ్ముడి బిడ్డలు ఇలా పోట్లాడుకోవడం నేను చూడలేను, కాబట్టి ఆ శక్తిని సంజయునికి ఇవ్వండి అని కోరితే సంజయునికి ఆ దివ్య జ్ఞానం ఇది ఇచ్చాడు, దివ్య దృష్టిని. కాబట్టి ఎప్పుడైతే అర్జునునికి శ్రీకృష్ణుడు ఆ గీతోపదేశాన్ని చేశాడో, ఆ గీతోపదేశాన్ని సంజయుడు కూడా విన్నాడు, ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు, చూడలేదు కానీ వినగలిగాడు అనమాట. సో అలాగా గురు పరంపర ద్వారా అర్జును నుంచి సంజయుడు నుంచి ఏమైంది? వేదవ్యాసుల వారు అది కేవలము శృతిగా ఉన్నది, వినికిడి, కానీ దాన్ని మహాభారతంలో వేదవ్యాసుల వారు రచించారు. ఆ రచించిన మహాభారతంలో ఉన్నటువంటి గీత మనకందరికీ భగవద్గీతకి అలాగా డైరెక్ట్గా వచ్చిందనమాట. గురు పరంపర ద్వారా మనకి వచ్చింది. ఇప్పుడు ఆ లింక్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆ లింక్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే మనమందరూ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. సో జీవాత్మ ఈజ్ కనెక్టెడ్ టు పరమాత్మ త్రూ దిస్ దివ్య జ్ఞానం అన్నమాట. ఇందులో భగవంతుడు చెప్పింది తూచా తప్పకుండా గనక మనము ఆచరిస్తే వీఆర్ అష్యూర్డ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు ద గాడ్ హెడ్, అదే గోలోకధామానికి మనం వెళ్ళవచ్చు. అంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వీ విల్ డిస్కస్ దిస్ యాజ్ వీ గో అహెడ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ భగవంతుడు చెప్పాడు, ఈ దేహము అనేటువంటిది నశ్వరమైనది, టెంపరీ. ఇందులో ఆత్మ అనేటువంటిది ఇది పర్మనెంట్. ఇప్పుడు ఉన్నటువంటి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ టెంపరీ ఓన్లీ ఫర్ దిస్ జన్మ. ఈ జన్మంలోనే వాళ్ళు నీకు అటాచ్ అయి ఉన్నారు. ఇంతకు ముందు జన్మలో నువ్వెవరో వాళ్ళెవరో తెలియదు నీకు. ముందు జన్మలో నువ్వెవరో వాళ్ళెవరో కూడా సంబంధం ఉండదు. నువ్వు కొన్ని జన్మల్లో కొంతమందికి రుణపడి ఉన్నావు కాబట్టి ఈ జన్మలో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళకి కొడుకుగానో, తండ్రిగానో, చెల్లెలిగానో, అక్కగానో, తల్లిగానో, కూతురుగానో, సిస్టర్గానో, బ్రదర్గానో పుట్టావన్నమాట. ఆర్ ఫ్రెండ్, ఆర్ టీచర్, ఆర్ శిష్యుడు, ఇలాగా. సో ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్ టు డిశ్చార్జ్ యువర్ డెట్, అంటే రుణం అన్నమాట. ఈ రుణం తీరిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో వేరే రుణం గురించి వేరే జన్మ అనేటువంటిది మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అర్జునుడి ద్వారా మనకందరికీ ఏం చెప్తున్నాడంటే, అయ్యా నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీకు ఈ విలువైనటువంటి మానవ జన్మని ఇచ్చాను. అనవసరమైనటువంటి అటాచ్మెంట్స్, టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ విల్ లీడ్ టు టూ మచ్ ఆఫ్ గ్రీఫ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి, ఎలాగా అంటే ఇప్పుడు మనం కొంతమందితో అనుబంధ సంబంధం, ఎస్పెషలీ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరించడం అనేటువంటిది చాలా కష్టము. సో ద మోర్ వీఆర్ అటాచ్డ్, ద మోర్ వీ విల్ ఫీల్ బ్యాడ్. అది స్లోలీ వీ షుడ్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ ప్రాక్టీస్ అనమాట. ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనకి ఒక గాయం అయిందనుకోండి, ఆర్ పుండు అయిందనుకోండి, ఆ గాయము అది పుండు మీద ఏం చేస్తాము, ఫస్ట్ ఆయింట్మెంట్ రాసి దాని మీద ఒక క్లాత్ పెడతాము, బ్యాండేజ్ క్లాత్ పెట్టి తర్వాత పైన ఆ బ్యాండేడ్ స్ట్రిప్ అంటిస్తామన్నమాట. అంటిస్తే ఏమవుతుంది, అది ఇన్ఫెక్షన్ కాకుండా హీల్ అవుతుంది అన్నమాట. హీల్ అయ్యి ఆ మందు ప్రభావం వల్ల హీల్ అయ్యి అది మొత్తం ఎండిపోయిన తర్వాత వాతంత అటే బ్యాండేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా ఆ గాయం నుంచి ఆ బ్యాండేజ్ని మనం తీసేయచ్చు. కానీ ఇప్పుడు అది పచ్చిగా ఉందనుకోండి, పుండు జస్ట్ ఇప్పుడే పెట్టిన కొంతసేపటికి ఒక గంటకో అరగంటకో దాన్ని బలవంతంగా లాగేసామనుకోండి, ఏమవుతుంది, విపరీతమైనటువంటి పెయిన్, బాధ, ఆ పుండు మానదు. సో అదే ఎగ్జాంపుల్ చెప్తారనమాట మానవ జీవితానికి అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్ అనేటువంటిది ఎలాగైతే పుండు మీద మనము బలవంతంగా దేహం వదిలేటప్పుడు
అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది రియాలిటీ. దిస్ ఈజ్ వాట్ కృష్ణ ఈజ్ టెల్లింగ్ అస్. నీకు అటాచ్మెంట్స్ తగ్గించుకో అయినంత వరకు. అదే మోహం అంటారు దాన్ని. మోహము కెన్ బి టువర్డ్స్ మనీ, మోహము కెన్ బి టువర్డ్స్ యువర్ పొజెషన్స్, మోహము కెన్ బి టువర్డ్స్ యువర్ లవ్డ్ వన్స్, మోహము కెన్ బి టువర్డ్స్ యువర్ పొజిషన్, మోహము కెన్ బి టువర్డ్స్ ఎనీథింగ్. సో ఇంటి గురించి కానీ, కారు గురించి కానీ, వస్తువుల గురించి కానీ, డబ్బు గురించి కానీ, కీర్తి గురించి కానీ, పొజిషన్ గురించి కానీ చాలా మనం తపన పడుతుంటామన్నమాట. అయ్యో! ఇది కావాలి, 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 కావాలి. సో అది మనం ఎప్పుడైతే మనం నిష్క్రమిస్తామో, అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్, అప్పుడు కూడా మనం దాని గురించే తలుస్తూ ఉంటామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళలేం. ఈ దేహంని వెళ్ళడానికి ఆత్మ నిరాకరిస్తుందనమాట. దేహంలో ఉన్నటువంటి ఆత్మ. ఎందుకు, ఇంకా అటాచ్మెంట్ ఉన్నది. అదే అటాచ్మెంట్స్ లేదంటే డ్రై అయిపోయిందనమాట. సో ఇట్ విల్ పీస్ఫుల్లీ లీవ్ దిస్ బాడీ. సో నెక్స్ట్ జన్మ అంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది ఎగ్జాంపుల్ మనకి చెప్తారు గురువులు. సో అలాగ మనము స్లోలీ వీ షుడ్ ట్రై టు అటాచ్ మోర్ టువర్డ్స్ ద డివినిటీ, దట్ ఈస్ కృష్ణ. కృష్ణుని వైపు మనం ఎక్కువ మొగ్గు చూపాలి. మిగతావన్నీ కూడా మన డ్యూటీస్, నార్మల్ డ్యూటీస్ మనం ఎలా చేయాలో, కర్తవ్యం అనేటువంటిది చెయ్యాలి. కానీ అటాచ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా పెట్టుకోకూడదు అనేటువంటిది భగవంతుడు మనకి సెకండ్ చాప్టర్లో చెప్పాడు. అశోచన్ అన్వశోచత్వం ప్రజ్ఞా వాదాంశ భాసతే గతాసూన గతాశూంశ నాను శోచంతి పండితాహ అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నామంటే, ఈ భగవద్గీత అనేటువంటిది అందరికీ అందాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. మళ్ళీ ఈ లింక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నానయ్యా, దానివల్ల మళ్ళీ నువ్వు నాతో కనెక్షన్ పెంచుకోవచ్చు. అంటే నేను చెప్పిన మాటలు విని ఆచరిస్తే మళ్ళీ నీకు నాకు కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నిన్న మనము సెకండ్ శ్లోకంలో చూసాం. సో నౌ విల్ గో టు థర్డ్ శ్లోక. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్స్. బాగున్నాం ప్రభుజీ. ఇందాక సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం. ఇందాకే అనుకున్నాము లింక్ దొరికిందో లేదో అని. ఓకే, అదే నిన్న జస్ట్ సెకండ్ శ్లోకం గురించి బ్రీఫ్ చేశాము. సో విల్ గో టు థర్డ్ శ్లోక మాతాజీ నౌ. ఓకే ఓకే. సో 4.3 స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఒకసారి చదవండి మాతాజీ. स एवायं मया तेज्ञा योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति రహస్యం హేత్య ఉత్తమం. సహ అదే, అయాం ఈ, మయా నాచే, తే నీకు, ఆద్య నేడు, యోగ యోగ శాస్త్రము, ప్రోక్త చెప్పబడినది, పురాతన మిక్కిలి ప్రాచీనమైన, భక్త భక్తుడవు, అసి ఆగుదుము, మే నాకు, సఖా మిత్రుడవు, చ ఏ కూడా, ఇతి కావున, రహస్యం రహస్యమైన, ఈ నిశ్చయముగా, ఏతత్ ఇది, ఉత్తమము దివ్యమైనది, నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకోగలవని భగవాన్తో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేను నీకు తెలుపుచున్నాను. భాష్యం చదవమంటారా ప్రభుజీ? ఒకసారి ఇది డిస్కస్ చేసి నెక్స్ట్ భాష్యానికి వెళ్దాం మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతద్ ఉత్తమం. ఇక్కడ అంటున్న భక్తోసి మే సఖా చేతి అంటే అర్జునుడిని అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు, ఓ అర్జున, నువ్వు నాకు భక్తుడవే కాకుండా నా స్నేహితుడు. సఖా అంటే స్నేహితుడు. సో సఖుడు అంటే ఫ్రెండ్. మనకి ఎంత క్లోజ్గా ఉంటాము, ఫ్రెండ్ భుజం మీద చెయ్యి వేసి, అంటే ప్రాణ స్నేహితులు అలా ఉంటారనమాట. ఇద్దరు దేహము కానీ ఆత్మ అనేటువంటిది ఒకటే అని మనం ఒక్కొక్కసారి అనుకుంటాం. కానీ ఆత్మలు రెండు వేరే. ఆయన ఆత్మ వేరే, అంటే ఒకేలాగా థింక్ చేయడము, ఒకేలాగా అలవాట్లు ఉండడము,
ఒకే దాని మీద ఇష్టం ఉండడము, ఒకే దాని మీద ద్వేషం ఉండడం, అంటే ఆల్మోస్ట్ సిమిలర్ లైఫ్స్ అనమాట. సిమిలర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయన్నమాట ఫ్రెండ్‌కి. సో, ఇద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు. అందుకే దాన్ని సఖా ఆర్ ఫ్రెండ్, ఆత్మబంధువు అని కూడా అంటారనమాట. నువ్వు నాకు ఎటువంటి వాడవయ్యా అంటే, నా భక్తుడవు. ఎందుకు? భక్తుడు అంటే ఏమిటి? కృష్ణుడిని వదిలి ఇంకా వేరే ఏమీ లేదనమాట లోకంలో. ఫస్ట్ ప్రియారిటీ కృష్ణ. ఏ పని చేయాలన్నా కృష్ణ. కృష్ణుడిని తలుచుకునే ఏ పని అయినా చేసేటువంటి వాళ్ళు పాండవులు. సో, కృష్ణుడిని ఆది, మధ్య, అంత 3 కూడా, అంటే బిగినింగ్ ఏదైనా పని చేసేటప్పుడు కృష్ణుడిని తలుచుకుంటారు. పని చేస్తున్నప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూనే ఉంటారు. పని అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడిని తలుచుకుంటూనే ఉంటారనమాట. అంతటి భక్తి అనమాట. సో దట్ మీన్స్ దే కెనాట్ ఫర్గెట్ కృష్ణ. ఆల్వేస్ కృష్ణ ఈజ్ ఇన్ దేర్ మైండ్. సో అటువంటి భక్తి కలిగినటువంటి వాడు అర్జునుడు. బేసికలీ ఎవరయ్యా అర్జునుడు అంటే నరనారాయణులు. నారాయణుడు, కృష్ణుడు, నరుడు అంటే వీళ్ళు కవలలు అనమాట. కవల పిల్లలు. వీళ్ళు ఇక్కడ మనకి బద్రిలో ఇప్పుడు కూడా తపస్సు చేసుకుంటుంటే 2 పర్వతాలు కనిపిస్తాయి. అలక్నందా నది మధ్యలో ఉంటుందన్నమాట. సో అంటే అంతటి ఆత్మ బంధువు అయినటువంటి నువ్వు నాకు భక్తుడవే కాకుండా నువ్వు నాకు సఖుడవు, ఫ్రెండ్ కూడా అయ్యావు. కాబట్టి ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను ఉపదేశించదలుచుకున్నాను అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఎవరైతే మన మాటని, మన మీద గౌరవం ఉంటుందో వాళ్ళకే మనం చెప్పగలము. ఎవరు మన మీద గౌరవం లేదో, మన మాట అంటే వాల్యూ లేదో వాళ్ళకి మనం చెప్పినా వేస్టు, మనకి చెప్పాలని కూడా అనిపించదు. అవునా కాదా మాతాజీ? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. సో, అంటే అటాచ్‌మెంట్. ఎందుకు? ఇప్పుడు మనం పిల్లలకే మనం చెప్తుంటాము, ఆర్ ఫ్రెండ్స్‌కి చెప్తుంటాము. వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు మనకి ఏదో తెలిసింది. వి ఆర్ లైక్లీ టు షేర్ దెమ్. ఇప్పుడు మనం ఎన్నో వాట్సాప్‌లో చూస్తుంటాం. ఎంతోమంది షేర్ చేస్తుంటారు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో వాట్సాప్‌లో వచ్చింది. వేడి వేడి కుక్కరు గ్యాస్ మీద నుంచి తీసి డైరెక్ట్‌గా గనక మీరు ట్యాప్ కింద పెడితే ఆ ఉన్నటువంటి ప్రెషర్‌తో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ బాంబ్. ఇట్ విల్ బ్లాస్ట్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకు చెప్పారయ్యా? అంటే అందరూ బాగుపడని. ఎందుకంటే ఎవరికో అది ఎక్స్‌పీరియన్స్ అయినది. కాబట్టి వాళ్ళు దానివల్ల నష్టపోకూడదు. అంటే వి విల్ లెర్న్. ఫూల్స్ లెర్న్ అట్ దేర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్. వెరాస్ వైస్ మెన్ లెర్న్ అట్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ అదర్స్. ఇంకొక వీడియో వచ్చింది మొన్న. ఏమిటి? మనము ఎస్కలేటర్ ఎక్కుతున్నాము ఆర్ దిగుతున్నాము. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ ఇప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నాం మనం. కొంతమంది షూస్ లేస్ ఎలాగంటే ఊడిపోయి ఉంటుంది. ఆ లేస్ గనక అలాగ ఊడిపోయింది ఎస్కలేటర్ మీద వస్తే అది ఎస్కలేటర్‌లో చిక్కుకుని బోర్లా పడతారు. అందులోనే ఇరుక్కుపోతారు. ఒకతనికి అలాగే షర్ట్ అనేటువంటిది పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆ షర్ట్ ఎస్కలేటర్‌లో చిక్కుకుని ఆ ఎస్కలేటరు ఎంత స్ట్రాంగ్ మెషిన్ అంటే ఎంత వెయిట్ అయినా తట్టుకోగలదు. ఆ రొటేటర్స్ అందులో ఉంటాయి, మోటార్. సో, అది అతన్ని కూడా లాగేసుకొని వెళ్ళిపోయేటంత పరిస్థితి వచ్చిందనమాట. అతనికి ఊపిరి ఆడట్లేదు. అప్పుడు వెంటనే ఒక బలవంతుడు అతన్ని లాగేశాడనమాట. షర్ట్ పోతే పోయింది, అట్‌లీస్ట్ మనిషి బతికాడు. ఇవన్నీ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నారు? అంటే బీ కేర్‌ఫుల్. సో, అలాగే ఇక్కడ కూడా అర్జునునికి ఎందుకు చెప్తున్నాడు అంటే, అతను తనకి ఆప్తమిత్రుడు. అతను బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి, అర్జునుడి ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందజేయదలుచుకున్నాడనమాట. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు అయినందున ఈ యోగ శాస్త్రపు దివ్య రహస్యాన్ని అవగాహన చేసుకోగలవని నేడు నాచే నీకు భగవత్ సంబంధమును తెలియజేయ పురాతన శాస్త్రమును చెప్పబడుచుండెను. అంటే ఈ శాస్త్రాన్ని నేను చెప్తున్నానయ్యా నీకు. ఎందుకు? ఐ యామ్ ఎ వెల్ విషర్ ఫర్ యూ సో దట్ యూ కెన్ అటైన్ మై కింగ్డమ్, దట్ ఈస్ గోలోకధామం. నేను చెప్పినది నువ్వు తప్పకుండా ఆచరిస్తావనేటువంటి నమ్మకం ఉన్నది. కాబట్టి నేను నీకు చెప్పదలుచుకున్నాను అంటే అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నారనమాట. సో మనం అందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని మనం ఆచరించాలి. అంటే వితౌట్ డౌట్ అండ్ ఫుల్ బిలీఫ్. 2 థింగ్స్ ఆర్ దేర్. ఒకటి ఫుల్ బిలీఫ్. బిలీఫ్ అనేటువంటిది ఇట్ కెన్ బి ఫుల్ ఆర్ ఇట్ కెన్ బి పార్షియల్. సరే చెప్తున్నాడు కాబట్టి ఉండవచ్చు. నో, వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ డౌట్ అట్ ఆల్. అలాంటి డౌట్ ఉంటే యూ కెనాట్ ఇంప్లిమెంట్.
అందుకే అంటారు, ఇప్పుడు మనము కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తాము. ఆ గురువు మనకి ఒక మంత్రాన్ని చదవండి అని ఉపదేశిస్తాడు. మనకి ఎంతోమంది నార్మల్‌గా వెళ్తుంటాం. ఎందుకు జ్యోతిష్యాన్ని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, "మీకు ఈ దోషం ఉందండి. ఈ దోషంను పరిహరించుకోవడానికి ఇన్ని వేల జపం చేయాలి. మీరైనా చేయండి, లేకుంటే మేము చేయిస్తాము" అని చెప్తారు. సో, "లేదు ప్రభుజీ మేమే చేస్తాము గురువుగారు" అని చెప్పేస్తే ఆ నమ్మకంతో మనము అది ఆచరించాలి. నమ్మకం అంటే ఎప్పుడైతే ఆ శ్లోకాన్ని మనం చదువుతున్నామో వీ షుడ్ హ్యావ్ 100% ఫెయిత్ ఇన్ అవర్ గురు అండ్ ఇన్ దట్ మంత్రం. ఇది తప్పకుండా